నేటి అంశము 9D లో 2 భాగాలు ఉన్నాయి. 9D1లో క్రీస్తు ప్రాధాన్యతలు. వివాహ అంతస్తులో దంపతుల ప్రాధాన్యత ఏమిటి? వివాహ అంతస్తులో ప్రాధాన్యతలు. దాంపత్య జీవితంలో మొట్టమొదటి చేపట్టే కార్యక్రమం ఏమిటంటే దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోవటం ముఖ్యము. సరి అయిన ప్రాధాన్యతలు కుటుంబాలను నిలుపును, వారి జీవితాలు ఫలభరితమవుతాయి. వివాహ జీవితాలు సుఖ సంతోషాలతో విరజిల్లును, సంతోషభరితంగా తృప్తిగా జీవించగలుగుతారు, దేవుని కృపతో వర్ధిల్లుతారు. చాలా కుటుంబాల్లో దంపతులకు సరైన ప్రాధాన్యత లేకపోవటం వలన వివిధ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొన్ని విచ్ఛిన్నమైపోతున్నాయి కూడా. నీ జీవిత విలువలు లక్ష్యాలను బట్టే నీ ప్రాధాన్యతలు ఉంటాయి. నీ వైవాహిక జీవిత నౌక గమనము నిర్ణయాలు కూడా ఎంచుకున్న ప్రాధాన్యతలు బట్టి ఉంటాయి. జీవితంలో మనకి ఎన్నో శారీరక, మానసిక, సాంఘిక, ఆధ్యాత్మిక అవసరాలు ఉంటాయి. తిండి, బట్ట, ఇల్లు, నిద్ర నుంచి ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా ప్రేమ చూపాలని, ప్రేమింపబడాలని, అనురాగాలు పొందాలని, స్నేహితుల సహవాసం కావాలని మొదలైన కోరుకుంటాము. నీ గమ్యము, లక్ష్యాలు నెరవేర్చుటకు నీవు వేటికి ప్రాధాన్యత ఇస్తున్నావు? డబ్బుకా, మతానికా, రాజకీయాల, చదువు, లైంగిక విషయాల, వ్యసనాల మీదనా లేదా తదితర అంశాల? సరి అయిన ప్రాధాన్యతను బట్టి నీ గమ్యము, నీ లక్ష్యాలు నెరవేరుతాయి. క్రమబద్ధమైన ప్రణాళికలు, సరి అయిన చర్యల ద్వారా నీ బంగారు భవిష్యత్తు ఉంటుందని మర్చిపోకూడదు. నిర్ణయము మీదే. కొన్ని సూక్తులు గొప్ప లక్ష్యాలని ఎంచుకోవటమే నిన్ను పెద్దవాణ్ణి చేస్తాయని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పారు. లక్ష్యం లేని మనిషి సాధారణ జీవితం గడుపుతాడు. గొప్ప లక్ష్యం లేకపోవటం నేరం, కానీ సాధించడానికి ప్రయత్నించి విఫలం కావటం నేరం కాదు. ఎంపిక వల్ల మాత్రమే జీవించే ఒకే ఒక జీవి మానవుడు. జీవితం అంటే ప్రశ్నలు, విధానాలను ఎంచుకోవటం, ఎదుర్కొనటం. ఎంపిక అనేది జీవితంలో ఒక భాగం. రేపటి నీ జీవితము నేడు నీవు ఎంపిక చేసుకున్న విధానాలను బట్టి ఆధారపడి ఉంటుందని ఎడింగ్టన్ అని అతను వ్యక్తి చెప్పాడు. మానవుని ఆత్మ తృష్ణ, కోరిక ఏమిటి? భగవంతుని మీద కోరిక. ప్రభు సెలయేటి నీటి కొరకు దప్పిక గొనిన దుప్పివలే నా హృదయం నీ కొరకు తప్పించున్నది. సజీవ దేవుడు అయిన నీ కొరకు నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ దివ్య సమ్ముఖమున నేను ఎప్పుడు దర్శించునా అని తప్పించుతున్నది అని ఒక దేవుని వాక్యం ఉన్నది. అంతేకాకుండా మానవుని శరీర తృష్ణ, కోరికలు ఏంటంటే ఎన్నో అవసరాలు ఉంటాయి, కార్యాలు ఉంటాయి, దానికి చేతాడంత ఉన్నాయి మన కోరికలు. అయినప్పటికీ ఏం చేయాలంటే మొదట ఆయన రాజ్యమును, నీతిని వెతకము, అప్పుడు అన్ని కూడా నీకు అనుగ్రహింపబడునని ఒక దేవుని వాక్యం చెబుతుంది. నీ కార్యాలన్నింటిట ప్రభువును స్మరింపము, ఆయన నీ పనులను సులభతరము చేయును. భూలోకములో శరీరధారిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుకి ప్రాధాన్యతలు 3 ఉన్నాయి. 1 తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట, 2 పంపిన పనిని పూర్తి చేయుట, 3 ఆత్మను అప్పగించుట. లోకములో మానవునికి ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా ఈ లోకంలో మానవుని ప్రాధాన్యతల వల్ల ఒక చక్రవలయంలో చిక్కుని ఉంటాడు, అతడు తిరుగుతూ ఉంటాడు. మానవుని యొక్క ప్రాధాన్యతలు లోకంలో ఏమిటి అంటే 1 దేవుడని, భాగస్వామి, పిల్లలు, కుటుంబము, ఉద్యోగము, పని, సాక్షిగా జీవించటము, వ్యక్తిగత వికాసము, ప్రార్థనా జీవితము, ధనము, పదవి, పరపతి, హోదా, అధికారము, గౌరవము, విలాసవంతమైన జీవితము, స్నేహితులు, స్నేహబంధం అని, ఆరోగ్యం అని, కామము, రాజకీయాలు, సాంఘిక సేవలు, టీవీ, మొబైల్, ఇంటర్నెట్. ఈ రోజు ఇదే చాలా ప్రముఖమైన స్థానం వహిస్తుంది. కుటుంబం, కులము, మతము, రాష్ట్రము, దేశమని, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ప్రాధాన్యత వల్ల మానవుడు చక్రవలయంలో చిక్కుకొని ఉన్నాడు. నీ యొక్క వివాహ జీవితంలోని ప్రాధాన్యతలు ఏమి అని అంటే 3 లేదా 7. 3 అంటే ఏమిటి? విక్టరీ స్టాండ్. మనకి క్రీడాకారుడు విక్టరీ స్టాండ్ అని ఉంటుంది. అంటే విక్టరీ స్టాండ్ ఏంటంటే 1 దేవుడు, 2 భాగస్వామి, 3 ఇతరులు. ఇది విక్టరీ స్టాండ్ లో మొదటి స్థానం ఏమన్నా దేవుడికి, 2వ స్థానం ఏమన్నా భాగస్వామికి, 3వ దానికి 3వ స్థానం అంటే ఇతరులకి. అట్లా కాకుండా ప్రేమ త్రిభుజం అనుకున్నాం. త్రిభుజంలో 3 భాగాలు చేయొచ్చు. పై భాగాన్ని 1 ఐక్య ప్రేమ అంటే అంతర్పురము, భార్యాభర్తల యొక్క సంబంధము, మచ్చలేని ప్రేమ, అన్యోన్య ప్రేమ, దాంపత్య ప్రేమ. తర్వాత 2వ భాగంలో త్రిభుజంలో ఏముండాలా? వాత్సల్య ప్రేమ అంటే కుటుంబము, బిడ్డలు, బంధువులు అంతా కూడా ఉంటారు. ఇక కింది భాగంలో, త్రిభుజంలో కింది భాగంలో ఇతరులు ఉంటారు. అంటే అందరి ప్రేమ, ఇచ్చిపుచ్చుకునే ప్రేమ అని ఉంటుంది. అట్లా కాకుండా మానవ ప్రాధాన్యతలు 7 అనుకున్నప్పుడు
మొట్టమొదటిది దేవుడు. మానవ జీవితం యొక్క అర్థం ఏమిటి? సుఖ సంతోషాలు, శాంతి, సమాధానం, సంతృప్తి అయినప్పటికీ పరమార్థం ఏమిటి? పరమార్థం మాత్రము దేవుణ్ణి తెలుసుకొని ప్రేమించి సేవించి అటువంటి మోక్షం చేరటము. జీవితంలో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని కృపావరములు పొందాల. ధర్మశాస్త్రం నందు అత్యంతమైన ప్రధానమైనటువంటి ఆజ్ఞ ఏమిటి? నీ దేవుడైన ప్రభువును నీవు పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో ప్రేమింపవలను. ఇది ముఖ్యమైన మొదటి ఆజ్ఞ అని దేవుని వాక్యం చెబుతుంది. రెండవ ఆజ్ఞ ఏమిటి? నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలా. ఇక రెండవ ప్రాధాన్యత ఏమిటి? భాగస్వామ్యము. భాగస్వామికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలా. ఇవ్వకపోవటం వలన నేడు చాలా మంది దంపతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. గమనిక. ఒకటి, కొంగుచాటు కుమారులు, తల్లిచాటు కుమార్తెలు ఉన్నారు. మరి ఇది చాలా మంచిది కాదు. అందువల్ల ఆ వలయాన్ని తీసుకొని రావాలా. రెండవది, కొంతమంది తల్లిదండ్రులు ధనముతో, ఆస్తితో అదుపు చేయాలనుకుంటున్నారు. అది వద్దు, తప్పు. అంతేక మూడవది, మరి కొంతమంది ఒక ప్రముఖమైనటువంటి మరి సినిమా డైరెక్టర్ ఏం చెప్పాడంటే, తన జీవితంలో చేస్తున్న పెద్ద తప్పు ఏంటంటే, మరి తన భార్యకు కాకుండా మరి తనకి వృత్తే ప్రధానం అనుకొని తనకి చివరికి విడాకులు పాలయ్యాడు. చాలా బాధపడుతున్నాడు. అంతేకాకుండా ఒక వ్యతిరేక భావాన్ని పోగొట్టడానికి 10 మంచి పనులు చేయాలా. అందువల్ల దంపతులు ఒక మంచి పని చేయటానికే కష్టం కనుక మరి ముఖ్యంగా మరి వివాహమైనటువంటి కొత్తలో ఏమవుతుంది? వ్యతిరేక భావాలు ఏర్పడతాయి మొదటి సంవత్సరంలో. అటువంటి మరి వ్యతిరేక భావాలు లేకుండా చూసుకున్నట్లయితే తర్వాత జీవితం సుఖవంతంగా ఉంటుంది. అంతేకాకుండా దంపతులు ఏం చేయాలా? దంపతులు ఏంటంటే పరస్పర విధేయత, ప్రేమ, సహాయ సహకారాలు పవిత్రపరచడం అవసరము. ఇక రెండవది, నిర్దోషిగా ఉంటుట, రక్షించుకొనుట, పోషించుట, ఒకే వ్యక్తిగా ఐక్యమగుట, త్యాగభరితమైన జీవితం చాలా అవసరము. అంతేకాకుండా మూడవది, దంపతులు కఠినముగా ప్రవర్తింపరాదు. దయ, కనికరము చూపాలా. కోపపడరాదు, దుర్భాషలు ఆడరాదు. అప్పుడు తనకు తానే సహాయం చేసుకున్నవాడు అగుతాడు. దేవుని తర్వాత మరి భార్యకు ప్రథమ స్థానం ఇవ్వాలా. మరి భర్త, పురుషుడు ప్రేమికుడుగా, నాయకుడిగా, మార్గచూపరిగా ఉండాలా. ఆమె జీవితం నాకు సార్థకత్వం కలిగించాలా, ప్రోత్సహించాలా, భద్రత, రక్షణ కల్పించాలా. లేని ఎడల ఏమైతుంది? నిరాశ నిస్పృహలకు గురి అవుతుంది. బాధాపూరితమైన జీవితం కొనసాగిస్తారు. 5వ అంశం ఏంటంటే, తన స్వప్రయోజనాల్ని, స్వార్థాన్ని విడనాడాలా. ఆమె అవసరతలను తీర్చాలా, సహాయ సహకారాలు అందించాలా. స్త్రీ ఏం చేయాలా? భర్తను కుటుంబం నడిపించడానికి అవకాశం ఇవ్వాలా, సహాయ సహకారాలు అందించాలా, గౌరవించాలా, కష్ట సుఖాల్లో ఈతి బాధలు పంచుకోవాలా. భార్య అంతేకాకుండా మరి భర్త యొక్క నాయకత్వాన్ని అంగీకరించి నడవలను, సహాయపడాలా, గౌరవించాలా, దేవుని చిత్త ప్రకారం నడవాలా. భర్త ఏమి చేయాలా? నీ భార్యను భార్యగా చూడక దేవుని చెందినదిగా చూడవాలా. ప్రతి వ్యక్తి కూడా తన భార్యను దేవుడు నియమించిన వరకే మరి ప్రేమించాలా. భర్త దేవుడి లాగా ప్రవర్తించాలి, కానీ దేవుడు కాదని గ్రహించాలి. 3వ ప్రాధాన్యత కుటుంబము. మీ పిల్లల కోపమును రేపక వారిని ప్రేమతత్వముతో, క్రమశిక్షణలో, ప్రభువునకు బోధనలతో పెంచాలా. పిల్లలను అర్థం చేసుకోవాలి, మంచి సలహాలు అందించాలి. వారి నిరాశ నిస్పృహల్ని ప్రాళద్రోలి ధైర్యపరచాలా, మృదువుగా మందలించాలా. కొన్నిసార్లు దృఢమైన నిర్ణయాలు తీసుకుని వారితోటి ప్రవర్తించాలా. అంతేకాకుండా దైవ జ్ఞానాన్ని అందించాలా, ప్రార్థనా తరఫీదు ఇవ్వాలా, దేవుని మార్గాలను తెలపాలా, మంచి మార్గాలను తెలపాలా, మంచి మాదిరి ప్రవర్తనతో సాక్షిగా జీవించాలా, తిరుకుండమునకు మాదిరిగా ఉండాలా, వసుదైక కుటుంబానికి మాదిరిగా ఉండాలా. మంచి సినిమాలు, సంగీతము, పుస్తకాలు ఇవన్నీ కూడా వారికి అందించాలా. వారికి అందించటమే కాకుండా వాళ్ళకి ప్రోత్సహించాలా. ఆరోగ్యవంతమైనటువంటి వినోద కార్యక్రమాలకి, మంచి ప్రదేశాలకు కూడా తల్లిదండ్రులు తీసుకొని పోవాలా. అంతేకాకుండా కుటుంబం మొత్తం కూడా దేవుణ్ణి మరి ప్రార్థించడం మర్చిపోకూడదు. 4, ఉద్యోగము. కుటుంబ పోషణ కొరకు ఏం చేయాలా? పనిచేసే ప్రదేశాల్లో మరి ఇతరులకి సాక్షిగా ఉండాలా. మరి బ్రతికినన్నాళ్ళు కూడా కష్టపడి చెమటొచ్చి తిండిని సంపాదించుకోవాలా. కుటుంబాన్ని గురించి శ్రద్ధ వహించాలా. గృహ నిర్వాహణ పట్ల కూడా శ్రద్ధ వహించాలా. స్త్రీ ఆదర్శ గృహ లక్షణాలు కలిగి ఉండాలా. యజమానులకు విధేయత, హృదయపూర్వకముగా పనిని సంతోషంగా చేయాలా. మరి సేవకులను మంచిగా చూసుకోవాలా. తగిన వేతనాలు కూడా ఇవ్వాలా.
చేసుకోవాలా, ఇతరుల శ్రమని కూడా దోచుకోవలదు. ఇక 5వ అంశము ఇతరులకి సాక్షిగా జీవించాలా, పొరుగు వారిని ప్రేమించాలా, పొరుగు వారితో సత్సంబంధాలు ఉండాలా, ఆరోగ్యకరమైన స్నేహాలు కూడా చేయటం మంచిది. వాళ్ళని కొన్నిసార్లు ఇతరులని ధైర్యపరచడము, బోధించడం కూడా మంచిగా ఉండటం కూడా జరగాల. అంతేకాకుండా దైవ జ్ఞానాన్ని, లోక జ్ఞానాన్ని అందించి సాక్షిగా జీవించాలా. ఇక 6వది ప్రాధాన్యత వ్యక్తిత్వ అభివృద్ధి, వ్యక్తిగత వికాసం కొరకు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా, తగిన విశ్రాంతి తీసుకొనుచు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలా, మంచి వ్యాపకాలు చేపట్టాలా, మంచి సాహిత్యం చదవటం, మంచి సినిమాలు చూడటం, షికారులకి, వినోద విజ్ఞాన కార్యయాత్రలు కూడా మరి అందరూ కలిసి కుటుంబం అంతా కూడా పోవటము, మంచి సంగీతాన్ని వినుట, క్రీడలు, పఠనము, ప్రార్థనా జీవితము, ఆధ్యాత్మిక మరి పాఠాలు కూడా అందరు కుటుంబం అంతా కూడా నేర్చుకోవాలి. ఇక 7వది ప్రార్థనా జీవితము, కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థించాలా. అది కుటుంబం కనుక మరి దంపతులు కనుక ప్రార్థించినట్లయితే మరి ఏమైతుంది, వారి మధ్య ప్రేమ బలపడుతుంది. కుటుంబం అంతా కలిసి పనిచేస్తే ఏమైతుంది, కలిసిమెలిసి ఉంటుంది. మరి సంఘంలో కనుక ప్రార్థిస్తే ఏమైతుంది, సంఘం అంతా కూడా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఒక వాక్యం ఏంటంటే, ద ఫ్యామిలీ దట్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్. అంటే కలిసి ప్రార్థించే కుటుంబము కలిసిమెలిసి ఉంటుంది. అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. మరి కుంటి సాకులు చెప్పి ప్రార్థనను మరవద్దు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలా. పని ఒత్తిడి వల్ల, కుటుంబ సమస్యల వల్ల ప్రార్థనా జీవితం లేని ఎడల ప్రాధాన్యతలో ఎక్కడో లోపమంది గ్రహించి సరి చేసుకోవాలా. అంతేకాకుండా వివేకం కనుక కొదవైనట్లయితే అతడు ఏం చేయాలా, దేవుణ్ణి అడగాల. ముగింపుగా జీవితంలో ఏది ముఖ్యమో తెలుసుకొని జీవించాలా. అన్ని విషయాల్లో కూడా, అన్నింటిలో కూడా ప్రణాళికాబద్ధంగా చేయాలా. శక్తియుక్తులను ఉపయోగించుకోవాలా. తమ బిడ్డల్ని దేవుడు అనేక మార్గాల ద్వారా నడిపిస్తుంటాడు, దాన్ని గ్రహించి జీవించండి. దేవుడు మనలందరినీ ఆశీర్వదించునుగాక.